నీకు దూరం అయ్యింది నా కలలు సాకారం చేసుకోటానికే తప్ప ఆ తేజకి భార్య అవ్వాలని కాదు. నా తొలి పరిచయం, తొలి అనుభవం నీతోనే. అలాంటిది నిన్ను ఎలా వదిలిపెడతాను ప్రవీణ్? ఏమంటావు? ఓకే మధు, ఈసారికి నమ్ముతాను. నీ కంపెనీలో నాకు మంచి పొజిషన్, నా మెయింటెనెన్స్, మిగతా పూర్తి బాధ్యత అంతా ఈ రోజు నుంచి నీదే. అంతా నేను చూసుకుంటాను ప్రవీణ్, యు డోంట్ వరీ. నీ దగ్గరున్న ఆ సాక్ష్యాధారాలు నాకిచ్చేసాయి. అంత ఈజీగా ఇవ్వలేను మధు. మళ్ళీ నాకు నమ్మకం కలిగిన రోజే నేనే వాటిని నాశనం చేస్తాను. ఓకే? ఓకే ప్రవీణ్, కనీసం ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటది? మా ఇంట్లో అందరి ముందు ఆ సింధు పరువు తీయాలి, లేదంటే అది నన్ను వదలదు. అందుకే నువ్వొక అబద్ధం చెప్పాలి. సింధు చాలా మంచిది మధు, తనను వదిలే. అర్థం లేకుండా మాట్లాడుకు ప్రవీణ్. మన ప్లాన్స్ వర్కౌట్ అవ్వాలి అంటే ముందు ఆ సింధు అడ్డు తొలగించుకోవాలి. దాని మాటలు ఆ ఇంట్లో ఎవ్వరూ నమ్మకుండా చేయాలి. అందుకే నేను చెప్పినట్టు చెప్పు, ఓకేనా? ఓకే మధు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. మధు ఇచ్చిన ఆఫర్ నాకు నచ్చింది, అందుకే పార్టీ ఫిరాయించాను. ఛీ, ఎంత దారుణం ప్రవీణ్. మధులాగే నువ్వు కూడా అవకాశవాదివి. తనలాగే నువ్వు అవసరాలకి తగ్గట్టుగానే మీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారు. మీరిద్దరూ స్వార్థపరులు. మీ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేస్తారు. నిన్ను నమ్మడం నాదే పొరపాటు. సరే, మీ రిలేషన్ తాలూకు ఎవిడెన్స్ ఏవి? అవి నా దగ్గరే భద్రంగా ఉన్నాయి, మీకివ్వలేను. సారీ. నా మంచితనాన్ని వాడుకుని నన్నే వంచావు కదా. మర్చిపోను, గుర్తుపెట్టుకుంటాను ప్రవీణ్. నిన్ను మధుని అస్సలు వదలను. చూడండి, మీరు మంచివాళ్లే, ఒప్పుకుంటాను. కానీ మీలా మంచిగా ఉంటే ఈ రోజుల్లో బ్రతకలేం. అవకాశాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని, అవసరాన్ని బట్టి ఆలోచనని మార్చుకోవాలి. తప్ప సింధు గారు, నాకు కావాల్సింది మధు, నేను బతకడానికి కావాల్సింది డబ్బు. ఆ రెండు నాకు తనిస్తానంది. అందుకే ఇంట్లో అందరి ముందు మధుకి ఫేవర్గా చెప్పాను. అనవసరంగా మా దారికి అడ్డు రాకండి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారన్న కృతజ్ఞతతో మీతో ఎంతో స్మూత్గా మాట్లాడుతున్నాను. మీరు నన్ను కొట్టినా భరించాను. మా ఇద్దరి విషయంలో మళ్ళీ మీరు ఎంటర్ అయితే నా బిహేవియర్ చాలా వైల్డ్గా ఉంటుంది. ప్లీజ్. పోనివ్వండి అన్నా. సింధు, అక్కడ నువ్వనుకున్నదే జరిగిందా? ఆ మధుని మెడ పట్టుకొని బయటికి గెంటేశారా? సింధు, ఏం మాట్లాడట్లేదేంటి? ఏమైంది? ఇంకేమవుతుంది, ఎప్పట్లాగే అయ్యింది. ఎప్పట్లాగే అంటే? ఈమెని బయటికి వెళ్ళిపోమన్నారు. అందరూ తిట్టి పంపించేశారు. మా నాన్నమ్మ చెప్పిందే కరెక్ట్. ఈమె ఎక్కడుంటే అక్కడ అసలు ప్రశాంతతే ఉండదు.
ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేశానో. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వెళ్తున్నాను, మా వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. మొత్తం చెడగొట్టేసింది, పండగంతా నాశనం చేసేసింది. అయినా ఇంకెన్ని రోజుల్లే, ఇంకా 10 రోజులే మిగిలింది. నువ్వు ఓడిపోవడానికి, మా నానమ్మ గెలవటానికి, నేను మా ఇంటికి వెళ్ళిపోవటానికి. అవునక్క, ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలింది. ఈలోపే నేను శశిని మార్చుకోవాలి, నా పిల్లల్ని నేను దక్కించుకోవాలి. ఇన్నాళ్ళు యశ్ వాళ్ళ అమ్మ ఒక్కతే నా ప్రయత్నాల్ని అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆ మధు కూడా నాకు శత్రువైంది. అసలక్కడ ఏం జరిగింది సింధు? ఆ మధు అన్నిటికీ తెగించిన మనిషి. తను అనుకున్నది జరగడం కోసం ఎంత నీచాయనికైనా దిగజారే మనిషి. మా మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన అన్నా చెల్లెల బంధం ఉంది. చాలా అసహ్యం వేస్తుంది సింధు నిన్ను చూస్తుంటే. నువ్వు మాత్రం ఇక నుంచి మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకు. శశిని తీసుకొని బయటికి పో. ఛ! ప్రేమించి రిలేషన్ పెట్టుకున్న వాళ్లతో చెల్లెల్ని అని చెప్పించుకుందా? అసలది ఆడదేనా? ఏ తప్పు చేయని నిన్ను అవమానించి అనుమానించి తిరిగిపోతూ అని ఇంట్లో నుంచి పంపించేస్తారా? పక్క తిరుగుబోద్దాన్ని మంచిది అని ఇంట్లో పెద్ద కోడలుగా పెట్టుకున్నారు. నిజంగా దమయంతి మూర్ఖురాలేసిందో. ఆడవాళ్లలో ఇంత దారుణమైన వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నానక్క. ఆ మధు యాటిట్యూడ్ చూస్తుంటే ఆ ఇంటిని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు తెచ్చిపెట్టుకున్నారుగా ఇంట్లో. అంతకంతా అనుభవిస్తారులే. ఆ ఇంట్లో అందరి ముందు తన క్యారెక్టర్ బయట పెట్టాలని ట్రై చేశాను కదక్కా. నా మీద కోపం పెంచుకుని ఇంకా నన్ను టార్గెట్ చేస్తుంది. నీ జోలికొస్తే మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టద్దు. వదలనక్క. ఆ మధుని మాత్రం ఈజీగా వదలను. అత్తయ్య వచ్చేస్తున్నారు. యష్కి భార్యగా, ఆ ఇంటి చిన్న కోడలిగా మళ్ళీ నీకు ఆ ఇంట్లో స్థానం కల్పిస్తానని నేను నీకు మాటిచ్చినా కానీ నా మాట లెక్క చేయలేదు. నిన్నెంత రిక్వెస్ట్ చేసినా నాకింక వేస్ట్ అనిపించి ఆ ప్రవీణ్ గారిని మేనేజ్ చేశాను. సింధు, ఇప్పుడు చెప్తున్నాను నీకు, ఇప్పటి వరకు నా జీవితంలో నాకంటూ ఎవ్వరూ శత్రువులనే వాళ్లే లేరు. ఫర్ ది ఫస్ట్ టైం నా శత్రువు స్థానంలోకి నువ్వొచ్చావు. నిన్ను వదల్నా, వదిలే ప్రసక్తే లేదు. ఇంతవరకు ఎవ్వరి దగ్గర నేను తల దించిందే లేదు. మొదటిసారి
మొట్టమొదటిసారి నీ ముందు తలదించి నేను నీ కాళ్ళు పట్టుకునేలా చేశా. ఆ ఇన్సిడెంట్ని నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. గుర్తుపెట్టుకుంటాను, బాగా గుర్తుపెట్టుకుంటాను. సింధు, నాకు అలవాటుంది. ఎవరైనా ఏదైనా నాకిస్తే తిరిగి దాన్ని వాళ్ళకి రెండింతలు చేసిస్తాను. శశిని మార్చి తన చేత నువ్వు అమ్మా అని పిలిపించుకోవాలి. అదే ఏదో విధంగా మళ్ళీ యష్కి భార్యగా దగ్గరవ్వాలి. ఇదే కదా నీ లైఫ్ గోల్. సింధు, నీ మైండ్లో ఒకటి బాగా ఫిక్స్ చేసుకో. ఇప్పుడు ఆ ఇంటికి నేను గోల్ కీపర్ లాంటిదాన్ని. నేనుండగా నిన్ను ఆ ఇంటి కోడలిగా, యష్కి భార్యగా, శశికి అమ్మగా ఈ 3 పోస్టులు చేయలేవు. ఒకవేళ చెయ్యాలని నువ్వు ట్రై చేసినా నీ ప్రతి బాల్ని గోల్ కాకుండా నేను ఆపుతూనే ఉంటాను. ఛాలెంజ్. ఎందుకు నవ్వుతున్నావు? నీలా ఎగిరెగిరి పడేవాళ్ళు చివరికి జారి పడేది నేల మీదే. అయినా పిల్లకాకికేం తెలుస్తుంది? ఉండేలు దెబ్బ. నీ ఒరిజినల్ క్యారెక్టర్ని దాచిపెట్టి ఎన్నో నాటకాలు ప్లే చేసి నిన్న కాక మొన్న ఆ ఇంట్లో పెద్ద కోడలిగా అడుగుపెట్టావు. కాని నేను పుట్టుకతోనే ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టనే పిచ్చిదానా. అసలు ఏమనుకుంటున్నావే నా గురించి? సింధు అంటే సింప్లిసిటీనే కాదు, నాలో ఇంకో షేడ్ కూడా ఉంది. అదేంటో తెలుసా? శివంగి అనే టైటిల్. తేడా వస్తే చీరేస్తాను. అయినా నువ్వెవరితివే నన్ను ఆ ఇంట్లో కాలు పెట్టనివ్వకుండా అడ్డుకోవడానికి? మధు, నేను ఏ విషయమైనా ఒక్కసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు అలవాటు లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విని నోట్ చేసుకో, లేదంటే లైఫ్ లాంగ్ నీ మెదడులో ఉంచేసుకో. శశి రిషిలకి అమ్మగా, యష్కి భార్యగా, ఆ ఇంటి కోడలిగా నీ కళ్ళ ముందే ఆ ఇంట్లో అడుగుపెట్టి నీ బండారం బయట పెట్టి ఆ ఇంట్లో నీ ఆటలు, అతి తెలివితేటలు సాగకుండా చేసి నిన్ను ఆ ఇంట్లో నుంచి సాగనంపుతాను. నీ ఛాలెంజ్కి ఇదే నా ఛాలెంజ్. ఏంటి? నన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించేస్తావా? అది నీ తరం కాదు సింధు. అంతదాకా ఎందుకు? ముందు ఈ ఆఫీస్లో నీ స్థానం ఉంటుందో, ఊడుతుందో, నిలబడుతుందో, పడిపోతుందో ముందు అది ఆలోచించుకో. త్వరలోనే నువ్వు యష్ కలిసి వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ క్లోజ్ అవబోతుంది. వాస్తవ్ కంపెనీతో యష్ తెగతెంపులు చేసుకుని నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీలో టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేలా చేస్తాను చూడు. అప్పుడు నువ్వే ఈ ఆఫీస్ నుంచి, యష్ నుంచి దూరంగా, బహు దూరంగా వెళ్ళిపోతావు.
చూడు సింధు, నేనొకరిని టార్గెట్ చేశానంటే వాళ్ళు పతనావస్థకి చేరే వరకు అస్సలు టాలరేట్ చేయను. ఇంతకు ముందు నీది అనుకున్న ఈ సీట్ ఇప్పుడు నాది. ఒకప్పుడు కోడలిగా ఆ ఇంట్లో నీకున్న అగ్రస్థానం కూడా ఇప్పుడు నాది. దేనికోసమే సింధు ఆ ప్రవీణ్ గాన్ని తీసి పక్కన పెట్టి తేజని పట్టాను. ఛీ! అసలు నువ్వు వాడదానివేనా? ఆ? ప్రేమించి రిలేషన్ నడిపిన ప్రవీణ్ని ఆ ఇంట్లో అందరి ముందు అన్నయ్య అని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? హ్మ్. తేజ అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకుని తనని మోసం చేస్తావా? ఆ? ఇలాంటి దిగజారుడు బతుకు బతకడం కన్నా చావడం మేలు కదా మధు. హ్మ్. లవ్ ఎంజాయ్మెంట్ ఒకడితో, లైఫ్ అడ్జస్ట్మెంట్ ఇంకొకడితో. ఊసరి వెళ్లిలా అవసరానికి తగ్గట్టు రంగులు మార్చే నీలాంటి ఆడది ప్రాణాలతో ఉండడం నిజంగా ఈ భూమికి భారమే. నాకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నీ గతం తాలూకు బతుకుని గుర్తు చేసుకుసిందో. నీ మొగుడు నీ మెళ్ళో తాళి తెంచేసి నిన్ను ఎందుకు వదిలేశాడు? నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకోబట్టి కదా? పతితవయ్యుండి నా ముందు పతివ్రతలా మాట్లాడతావా? నువ్వెంత, నీ బతుకెంత? మధు, నిన్ను ప్రాక్టికల్ గా మీరు ఎక్కువగా మనీ మీద బ్యాలెన్స్ అవుతారు కదా, కానీ నేను ఫైనల్ గా పాడ మీద మీ బాడీని బ్యాలెన్స్ చేస్తాను. అమ్మో, ఇది మామూలు మనిషి కాదు. తేడా వస్తే ప్రాణం తీయడానికి కూడా వెనకాడేలా లేదు. జాగ్రత్తగా ఉండాలి. పోయి పోయి దీని దగ్గర ఇరుక్కుపోయినట్టు నేను. వామ్మో, బల్బులు పగిలిపోయినాయి లాయర్. మేడం, జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేద్దామని అలా అన్నాను, అంతే. ప్రాక్టికల్గా నేను ఎప్పుడు సింధుకి అగైనెస్టే. మీరు ఎలా అంటే అలా చేద్దాం. అసలు మనీ నాకు ఇంపార్టెన్సే కాదు, మీతో జర్నీ ఇంపార్టెంట్. గుడ్ మేడం, నేను ఇప్పుడు మీకు ఏ విధంగా సహాయపడగలను? సింధు వల్ల శశి మారకూడదు. అందుకు ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు నాకు కావాలి. ఇప్పటికే శశి అడుగులు మార్పు వైపు పడేలా ఆ సింధు అంతర్యుద్ధం మొదలుపెట్టింది. అది ఆపడం అంటే కొంచెం కష్టమే మేడం. మనసు పెట్టి ఇష్టంగా పనిచేస్తే కష్టమనే పదం ఉండదు. తన రూపాన్ని మార్చుకొని సులభమనే పదంగా మారి మనకి దాసోహమవుతుంది. సింధు అంతర్యుద్ధాన్ని నేనాపుతాను. మీరు నేను చెప్పేది చేస్తూ అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. చాలు. అలాగే మేడం. టచ్లో ఉంటాను. వెళ్ళొస్తాను మేడం. ఉంటాను మేడం. అమ్మ బాబోయ్, వామ్మో.
ఆ, అక్క ఆ లాయర్ ఓకే అన్నాడా? మీ అక్క దెబ్బకి అనక చేస్తాడా అమ్మే? మధు గురించి ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమై ఉండాది. మీ అక్క తోడు నేడే మనకు శ్రీరామ రక్ష. ఆ సింధు మీద తొలి బాణం సంధించబోతున్నాను. అది నువ్వే సంధ్య. శశి ఆ సింధు కంటే నిన్నే అమ్మగా ఫీల్ అవుతుంది కదా? అవునక్క, నువ్వు చెబితే శశి ఏదైనా చేస్తుంది కదా? చేస్తుందక్క. మొదటిసారిగా మనం సామ దాన భేద దండోపాయాలు వరుసగా ప్రయోగిద్దాం. ముందు మన స్కూల్ దగ్గరికి వెళ్దాం పదండి. బాయ్ నాన్న. బాయ్ రిషి. రిషి, రిషి, నీకొక విషయం తెలుసా? నేను లాస్ట్ మ్యాథ్స్ లెసన్ కూడా కంప్లీట్ చేశాను. నిజంగానా? కావాలంటే చూడు. వావ్, నువ్వు గ్రేట్ శశి. నానా, శశి నాకంటే ఎంత ఫాస్ట్గా ఉందో ఒకసారి చూడండి. నిజంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే చేసావమ్మా? అవును నాన్న. వెరీ గుడ్ శశి. ఎప్పుడు నువ్వు ఇలాగే బాగా చదువుతూ ఉండాలి, అందరికంటే ముందుండాలి. ఓకేనా? ఓకే నాన్న. ఇదే ఉంది యష్. ఇప్పుడు ఏ ఎగ్జామ్ పెట్టినా సరే శశి అందులో ఫస్ట్ వస్తుంది. అంత బాగా చదువుతుంది తెలుసా? మన ఛాలెంజ్లో గెలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శశి బాగుపడ్డమే కదా నాకు కావాలి. రిషి, ఏంటి పిల్లలందరూ అటు వెళ్తున్నారు? ఏమో చూద్దాం పద. నీకు ముందే చెప్పానా యష్, మీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే శశి చదవకుండా పాడైపోయింది అని. నా దగ్గరకు వచ్చిన తర్వాత నా కూతురు ఎలా మారిపోయిందో నువ్వే చూసావుగా. తన ఫోకస్ అంతా ఇప్పుడు చదువు మీదే పెడుతుంది. మంచిదేగా సింధు. రిషి, ఏంటక్కడ అందరూ ఏదో చూస్తున్నారు? నోటీస్ బోర్డు మీద ఏదో పెట్టారు, అదే చూస్తున్నట్టున్నారు శశి. మనం కూడా చూద్దాం పదా. రిషి, శశి ఇక్కడేం చేస్తున్నారు? ఈ పిల్లలందరూ లైన్లో నిలబడ్డారెందుకు? ఇంకొక 1 వీక్లో మా స్కూల్లో టాలెంట్ హంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అదే చూస్తున్నాం.
ఇది చాలా టఫ్ టెస్ట్ కదా రిషి. అవును శశి, చాలా కష్టంగా ఉంటుంది. నా చిన్నప్పుడు నేను కూడా ఇలాంటి టెస్టులు రాశాను. అందులో పాస్ అయ్యావా డాడీ? లేదమ్మా, ఫెయిల్ అయ్యాను. క్వశ్చన్స్ చాలా టఫ్గా ఇచ్చారు. అమ్మా, నువ్వు చదువుకునేటప్పుడు ఇలాంటి టెస్ట్లు ఏమన్నా రాసావా? ఓ చాలా రాశాను రిషి. నాన్నలాగే నువ్వు ఫెయిల్ అయ్యావా? లేదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నాకప్పుడు స్కాలర్షిప్ కూడా వచ్చింది. అయితే చదువులో నాన్నకంటే నువ్వే బెస్ట్ అమ్మా. ఏంటి సింధు, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఆ, అది అది ఆ, అది ఆహా, ఏం లేదులే. ఆఫీస్కేగా? అవును. సరే రాను. అనుకోనే లేదుగా, కలకానే కాదుగా, కలిసొచ్చే కాలమలే నిలిచావులే. అనుకుంటే చాలుగా, కనువిందే చేయగా, కదిలొచ్చే తీరమల్లే కలిసానేనే. ఒకే నువ్వు ఒకే నేను, చెరో సగమైతే ప్రేమేలే. ఒకే చూపు ఒకే శ్వాస, మరో జగమైతే మనమేలే. ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది. నీతో కలిసి ఇలా కార్లో ఆఫీస్కి వచ్చే అవకాశం బహుశా ఇక నాకు రాదేమో. రే చూసుకొని వెళ్ళు. బాబు ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి అయ్యా. ఆగు. ఆ దేవుడు మీ భార్య భర్తల్ని చల్లగా చూస్తాడయ్యా. ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్య అయ్యా, అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఏ బాబు, ఇలా రా. అట్టగే అమ్మా. ఆ దేవుడు చల్లగా చూడాలమ్మా. నీకంతా మంచి జరుగుతుందమ్మా.
ఎందుకు డబ్బులు ఇచ్చావు నువ్వు? నువ్వు ఆ బిచ్చగాడికి డబ్బులు వెయ్యాలని పర్స్ తీసి కూడా వేయకుండా ఎందుకు ఆగావు? మనిద్దరం చిలక గోరింకల్లా ఉన్నాం. ఆ దేవుడు భార్యాభర్తలుగా మనల్ని చల్లగా చూస్తాడు అని అతను అన్నాడు కదా. నువ్వు డబ్బులు ఇవ్వడానికి కారణం ఆ బిచ్చగాడు అలా అన్నాడనే కదా? అవును, నాకు నచ్చిన మాట అన్నాడనే డబ్బులిచ్చాను. నీకు నచ్చితే సరిపోతుందా? ఎదుటాళ్ళకు కూడా నచ్చాలిగా. ఇవాళ నచ్చనిది రేపు నచ్చొచ్చు కదా. ఏదైనా సాంగ్ ప్లే చేయొచ్చు కదా యష్. ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా, ప్రేమ ప్రేమ మది అడుగునాల జడి నువ్వా నువ్వా. అవును అంతేగా, ప్రేమ అంటే వింతేగా, నిన్ను చేరినదా అది ఉరుకులు పరుగులు తీసి తీసి. ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా, ప్రేమ ప్రేమ మది అడుగునాల జడి నువ్వా నువ్వా. అవును అంతేగా, ప్రేమ అంటే వింతేగా, నిన్ను చేరినదా అది ఉరుకులు పరుగులు తీసి తీసి. ఎస్ సార్. సింధు మేడం, సునంద మేడం వెయిటింగ్. డెలిగేట్స్ కూడా వచ్చారు. మీరు వస్తే మీటింగ్ స్టార్ట్ చేద్దాం అంటున్నారు. సరే వస్తున్నాను. యష్, ఏ మీటింగ్ అది? నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓ సారీ సింధు, నీకు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ఫైనల్గా సునంద గారికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. నా కోసం డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారంట, వెళ్దాం పద. రండి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేసిన పర్సన్స్ వీళ్లే, మిస్టర్ యష్ అండ్ సింధు. యష్, మీ ఫైనల్ ప్రెజెంటేషన్ కోసం డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దామా? ఎస్ మేడం. సింధు కూర్చో. టోటల్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏవో చిన్న చిన్న మైనర్ వర్క్స్ మిగిలి ఉన్నాయి అంతే. యాక్చువల్గా నేను వాస్తవ్ మా 2 కంపెనీస్ కలిసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. బట్ వాస్తవ్ లేకపోయినా వాస్తవ్ ప్లేస్లో సింధు సపోర్ట్ నాకు బాగా ఉపయోగపడింది. సింధు లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా వచ్చి ఉండేది కాదు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను యష్ ఇద్దరం కలిసి కోఆర్డినేషన్తో వర్క్ చేశాం. అందుకే ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. అవేంటంటే
సింధు, యష్ మీరిద్దరూ ఇలాగే కంబైన్డ్గా కంటిన్యూ అయితే ఇక మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు తెలిసిన బిగ్ షాట్స్ చాలా మందే ఉన్నారు. వాళ్లతో నేను మాట్లాడతాను, మీకు ప్రాజెక్ట్స్ ఇప్పిస్తాను, కలిసి వర్క్ చేసుకోండి. ఓకే? సారీ మేడం. ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయితే ఇంకెప్పటికీ సింధుతో కలిసి వర్క్ చేయలేను. ఎందుకంటే సింధుతో కలిసి వర్క్ చేయడం మా ఫ్యామిలీలో ఎవ్వరికీ ఇష్టం లేదు. ఇది కూడా మీ ప్రాజెక్ట్ కోసమే చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీ ప్రాజెక్ట్ కోసం అనడం కన్నా నా బిజినెస్ ప్రాఫిట్ కోసం చేశాను. ఐఎమ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. వస్తాను మేడం. సింధు, నేను చేయగలిగిందంతా చేశాను. ఎంత చేసినా యష్ మనసు మారడం లేదు. ఇక నువ్వేం చేస్తావన్నది అంతా నీ చేతుల్లోనే ఉంది. నీకే హెల్ప్ కావాలన్నా తప్పకుండా నన్ను అడుగు. ఓకేనా? సింధుతో కలిసి వర్క్ చేయడం మా ఫ్యామిలీలో ఎవ్వరికీ ఇష్టం లేదు. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? మన పయనం ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. ఇంకా యష్తో కలిసి పనిచేసే అవకాశం దూరం అయినట్టేనా? నాకిక యష్ని నా కళ్ళతో చూసే అదృష్టం కూడా ఉండదన్నమాట. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఒకే నిజాన్ని
రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే ఏ ఎందుకు ఎందుకు చించేశావు? భార్యాభర్తలుగా మీరిద్దరూ విడిపోయారు. ఈ ప్రాజెక్ట్ వర్క్లో నుంచి వేరవ్వబోతున్నారు. అలాంటిది ఈ బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజ్లో మాత్రం మీరిద్దరు ఎందుకు కలిసి ఉండాల్సిందో. అందుకే నీ ఫోటో వరకు చించేసి యష్ని నీకు దూరం చేశాను. లైఫ్లోనే కాదు, మ్యాగజైన్లో కూడా నేను మీ ఇద్దరిని కలిసి ఉండనివ్వను. ఈ ఆఫీస్లోకి నేను ఎంటర్ అయ్యి నా ఆటలో నీ ఆటని క్లోజ్ చేశాను. నా ఆట ఇంకా అయిపోలేదు సింధు, ఇంకా మిగిలే ఉంది. ఎక్కడో తెలుసా? నీ ఇంట్లో, అదే శశి దగ్గర. ఏంటి సింధు అలా షాక్ అవుతున్నావు? ఆల్రెడీ శశి దగ్గర నా ఆట ఎప్పుడూ మొదలైపోయింది, కానీ నీకు తెలీదు అంతే. ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళి చూడు, నా ఆట ఏ రేంజ్లో ఉందో నీకే అర్థమవుతుంది. ఇది నా బాల్ నాకు ఇచ్చేయ్. ఆగండి. ఎందుకు మా శశిని ఏడిపిస్తున్నారు? మా శశి అంటే ఏమనుకున్నారు? మీ అందరికన్నా బాగా చదువుతుంది, మంచి మార్కులు తెచ్చుకుంటుంది, తన పేరు రిమూవ్ చేయదు కదా శశి? లేదు రిషి, నా పేరు తీసేయమని చెప్పాలి. ఎందుకని? నేను టాలెంట్ హంట్ టెస్ట్లో పాస్ అయితే సంధ్య అమ్మ ఓడిపోతుంది. ఓహో, అదా నీ ప్రాబ్లం. అయితే ఒక పని చెయ్యి. ఏంటది? నువ్వు ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుని నువ్వు అందరికంటే తెలివైన దానివి, మోస్ట్ టాలెంటెడ్ దానివి అని నువ్వు నిరూపించుకో. అప్పుడు ఆ క్రెడిట్ అంతా నీకు సంధ్య అమ్మ వల్లే వచ్చిందని వీళ్ళందరికీ చెప్పు. అప్పుడు మీ సంధ్య అమ్మ గెలిచినట్టే కదా. ఏంటి శశి ఆలోచిస్తున్నావు? నేను చెప్పినట్టుగా చెయ్యి, మీ సంధ్య అమ్మ ఓడిపోదు. కరెక్టే రిషి. నేను టెస్టులో మంచి ర్యాంకు తెచ్చుకొని అదంతా సంధ్యమ్మ వల్లే జరిగింది అని అందరికీ చెప్పి
అమ్మను గెలిపిస్తాను. చూస్తూ ఉండండి, మీ అందరికన్నా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని చూపిస్తా. అలా చెయ్యకపోతే నేను దమయంతి మనవరాలు సెషనే కాదు, ఇట్స్ మై ఛాలెంజ్. సార్, నా పేరు అలాగే ఉంచండి. నేను టాలెంట్ హంట్ టెస్ట్ తప్పకుండా రాస్తాను. ఓకే శశి. శశి, నువ్వు అస్సలు తగ్గద్దు. అస్సలు తగ్గనస్సలా. పద వెళ్దాం. పద శశి. ఏం చేస్తాం? ఈ విషయం ఇలా మీతో చెప్పడానికి నాకు బాధగానే ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. ప్రాజెక్ట్ వారంలోనే క్లోజ్ అయిపోతుంది. సో మీరందరూ వేరే కంపెనీస్లో జాబ్ చూసుకోవడం బెటర్. అందుకే ముందుగానే చెప్తున్నాను, మీ అందరికీ పేమెంట్ సెటిల్ చేయమని అకౌంటెంట్తో చెప్పాను. ఎన్నాళ్ళు నాకు కోఆపరేట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఓకే, ఇంక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఏమైంది? ఎందుకు అందరూ అలా డల్గా ఉన్నారు? త్వరలో ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతుందంట మేడం. సార్ మమ్మల్ని వేరే కంపెనీలో జాబ్ చూసుకోమని చెప్పారు. మేడం, వాస్తవ్ గారి కంపెనీలో మా అందరికి ఏమైనా జాబ్స్ ఉంటే ఇవ్వచ్చు కదా. తేజ, సింధు మరిది గారు కలిసి వర్క్ చేసే ప్రాజెక్ట్ క్లోజ్ అవగానే ఈ ఆఫీస్ అంతా మన కంపెనీకి హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఈ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫుల్గా చేంజ్ చేయాలి. ఇప్పుడున్న కంప్యూటర్స్ సరిపోవు, ఇంకా కొన్ని ఎక్కువ కావాలి. ఆర్డర్ చేసి తెప్పిద్దాం మధు. అదెంత పని చెప్పు. హలో, ఒక్క నిమిషం. ఓకే మేడం. తేజ, నేను మళ్ళీ చేస్తాను రా. నీతో ఒకసారి మాట్లాడాలి. నా భర్తతో నీకు మాట్లాడి. ప్లీజ్ తేజ. ఏం మాట్లాడతావు సింధు నాతో? మా ఇంట్లో అందరు నీ మీద కోపంగా ఉన్నారు. నువ్వు చేసింది తప్పు ఒప్పు అని కూడా పట్టించుకోకుండా గతంలో నాకు తెలిసిన సింధులానే నువ్వు ఉన్నావని నీతో మాట్లాడుతున్నాను. కానీ నువ్వు కార్తీక పౌర్ణమి ఫంక్షన్లో నా మధు మీద వేసిన నిందను చూసి చాలా ఫీల్ అయ్యాను సింధు. ఆఫీస్లో నువ్వు మధు గురించి చెప్పినప్పుడు నీ మీద నాకు కోపం వచ్చింది. ఇప్పుడు అసహ్యం కలుగుతుంది. ఇంకెప్పుడు మాట్లాడడానికి నువ్వు ట్రై చేయకు. ఇప్పుడు నేను నీతో మాట్లాడాలనుకుంటుంది కార్తీక పౌర్ణమి ఫంక్షన్లో జరిగిన దాని గురించి కాదు తేజ. యష్ కంపెనీని నమ్ముకుని ఎంతో మంది ఎంప్లాయీస్ బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ క్లోజ్ చేస్తే వాళ్ళ బతుకులు రోడ్డున పడతాయి తేజ. ఆ ప్రాబ్లం నా స్టాఫ్కి రానివ్వను సింధు. అందరికీ ఫెయిర్ బోనస్ ఇచ్చే పంపిస్తాను. అయినా నీకు ముందే చెప్పాను, నా కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని. మళ్ళీ ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? అయ్యో, నా వల్లే వాళ్ళందరి జాబ్స్ పోయాయని మీ స్టాఫ్ ముందర క్రియేట్ చేసి తను వాళ్ళ కోసం పోరాటం చేసినట్టు
క్రెడిట్ కొట్టేయడానికే మరిది గారు. సింధు మీ కంపెనీ వ్యవహారాల్లో వేలు పెడుతుంది. చూడు సింధు, నువ్వు వరుసకి నాకు చెల్లివి కాకపోయినా నేను నిన్ను నా చెల్లెలిగానే భావించాను. నా మీద నీకు ఎంతకింత కక్ష తెలియటం లేదు. ఒకవేళ నీ విషయంలో నేను తెలుసో తెలియకో తప్పుగా ప్రవర్తిస్తే ఈ అక్కని క్షమించమ్మా. ఏంటోదినా నువ్వు సింధు నువ్వు క్షమించమని అడగడం ఏంటి? అయినా నువ్వేం తప్పు చేసావని? సింధు, ఇదిగో ఈ ప్రాజెక్ట్లో వాస్తవ కంపెనీకి రావాల్సిన ప్రాఫిట్ తాలూకు చెక్. ఇంకా నువ్వు ఈ ఆఫీస్లో ఉండాల్సిన అవసరం లేదు. నీ క్యాబిన్ ఖాళీ చేసి వెళ్ళిపో. అయ్యో మరిది గారు, మీరు మరీ అంత కఠినంగా మాట్లాడితే పాపం సింధు బాధపడుతుంది కదా. మధు, ఏం నటిస్తున్నవే? నీ పర్ఫార్మెన్స్కి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు. అయినా నిన్నని ఏం ప్రయోజనంలే. నిన్ను నమ్ముతున్న వీళ్ళని మీ అత్తయ్యని అనాలి. సింధు, నన్ను ఏమైనాను పడతాను, కానీ దేవత లాంటి మా అత్తయ్యనంటే నేను ఊరుకొని చెప్తున్నాను. మా మరిది గారు చెప్పారు కదా, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా, చీకటిలో